ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. ఆగస్టు 6. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. పరమగీతములు 4వ అధ్యాయం 16వ వచనం. ఈ ప్రార్థనలోని అర్థాన్ని ఒక క్షణం ఆలోచించండి. పరిమళాన్నిచ్చే చెట్టులో సుగంధం నిద్రాణమై ఉన్నట్టే ఎదుగుదల లేని క్రైస్తవ హృదయంలో కూడా కృప నిరుపయోగంగా పడి ఉంటుంది. ఎన్నెన్నో జీవితాలున్నాయి, అయితే వాటిలో నుంచి పరిశుద్ధ శ్రమల సువాసనలు, దైవాత్మ పూరితమైన సత్కార్యాల పరిమళం రాదు. ముళ్ళకంచెల మీద, గంధపు చెట్టు మీద వీచే గాలి ఒక్కటే, కానీ వాటిలో ఒక్కటే పరిమళాన్ని ఇస్తుంది. ఒక్కోసారి దేవుడు తన పిల్లల మీదకి వాళ్ళ సౌశల్యం ఇనుమడించేందుకు గాను పెనుగాలుల్ని పంపిస్తుంటాడు. కాగడాలను అటు ఇటు బలంగా ఊపుతుంటే అవి ఉజ్వలంగా వెలుగుతాయి. సాంబ్రాణిని నిప్పుల మీద వేస్తేనే సువాసన వస్తుంది. అలాగే క్రైస్తవ జీవితంలోని అతి ప్రశస్తమైన లక్షణాలు శ్రమలనే ఉత్తర వాయువు వీచి కొడితేనే బయటకు తెలుస్తాయి. గాయపడిన హృదయాలు దేవునికి ఇష్టమైన పరిమళాన్ని వెదజల్లుతాయి. ఓ అందాల భరిణె ఉంది, నా ప్రేమంతా దానిలో పెట్టి మూత బిగించాను, నా మదిలో భద్రంగా ఉంచాను. మూతైనా ఎప్పుడూ తీయలేదు. ఆవేదన నన్ను ఒకరోజు ఆవేశించింది. భారమై అది నా భరిణెపై బరువుగా పడింది. భరిణె బ్రద్దలైంది. నష్టానికి నా ప్రాణం ఉసూరుమంది. దిగులు పడుతుంటే కనిపించింది దేవుడు చేసిన ఓ అద్భుత కార్యం. నా ప్రేమ పరలోకపు ప్రేమగా మారి నా పొరుగు వాళ్ళ వేదిత హృదయాలకు సేద తీర్చింది. ఓ స్వరం నా చెవిలో పలికింది, కుమారి, నీకు దొరికిన ఈ ఓదార్పుతో వెళ్ళి ఇతరులను ఓదార్చు. నాతో ధన్యకరమైన సహవాసాన్ని రుచి చూస్తావు. నా పగిలిన హృదయం ప్రపంచాన్ని బాగు చేసింది కదా. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.